నమస్తే మామ. ఈరోజు వీడియోలో అయితే కోల్కతా నైట్ రైడర్స్ ఫుల్ స్క్వాడ్ అనాలిసిస్, ప్రాబబుల్ 11, ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ ఎవ్రీథింగ్ డీప్గా అయితే చూద్దాం. ఫస్ట్ అయితే వీళ్ళ టీం అయితే మోస్ట్ స్టైలిష్ అండ్ డేంజరస్ టీమ్ లాగా అనిపిస్తుంది. ఈసారి కూడా కెప్టెన్ అయితే అజింక్య రహానే. మరి ఈ సీజన్లో ఈ పర్పుల్ ఆర్మీ ఎలా ఉందో, వీళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ ఎట్లున్నారో ఒకసారి చూద్దాం. ముందుగా వీళ్ళ 25 మెంబర్స్ స్క్వాడ్ అయితే చూద్దాం మామ. యాక్చువల్గా వీళ్ళైతే 24 మెంబర్స్నే ఉన్నారు. ఒకసారి అయితే చూద్దాం స్క్వాడ్ అయితే. అజింక్య రహానే అయితే క్యాప్టెన్ ఉన్నాడు 100%. డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంది క్యాప్టెన్గా. ఐపీఎల్లో కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. లాస్ట్ 2-3 సీజన్స్ కూడా మంచిగా ఆడండి ఐపీఎల్లో. లాస్ట్ ఇయర్ కూడా బాగానే చేసిండు క్యాప్టెన్సీ. కాకపోతే టీం అంత సెట్ కాలేదు, టీమ్ కాంబినేషన్స్ అంత బాగాలేవు, చాలామంది ప్లేయర్స్ పర్ఫామ్ చేయలేరు కాబట్టి ఫెయిల్ అయింది. కానీ అజింక్య అయితే సయ్యద్ ముస్తకాల్లో మంచి ఫామ్లోనే ఉండే. సో ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అతడి ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీంకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రింకు సింగ్. ఇప్పుడు రింకు సింగే వీళ్ళకున్న ఇండియన్ బ్యాట్స్మెన్ల బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పాలి. రింకు సింగ్ అయితే నిరూపించుకోవాలి. డబ్ల్యూసీలో ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే రాలేవు. సో ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్గా ఛాన్సులు వస్తాయి కాబట్టి. రసల్ కూడా లేడు. రసల్ ఉన్నప్పుడు కొంచెం కింద వస్తుండే రింకు సింగ్. ఇప్పుడు రసల్ కూడా లేడు కాబట్టి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి రింకుకి. సో రింకు కూడా మంచిగా నిరూపించుకోవాలి. సో రింకుకి అయితే ఇది ఒక గేమ్ చేంజర్ సీజన్ అవుతుందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి అంక్రిష్ రఘువంశీ. ఈయన అయితే యంగ్ ప్లేయర్. లాస్ట్ ఇయర్ కూడా ఆడిండు, మంచిగా ఆడిండు, కాకపోతే ఎక్కువ ఛాన్సెస్ రాలే. కాకపోతే ఇప్పుడైతే ఫుల్ ఛాన్సెస్ వస్తాయి ఈయనకు కూడా. మంచిగా ఒక 2 డౌన్ 3 డౌన్లు ఆడవచ్చు ఈజీగా. సో మంచిగా నిరూపించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీష్ పాండే అయితే ఎప్పటి నుంచో ఉన్నాడు వీళ్ళకి. అంతా ప్రతి ఒక్క ఐపీఎల్ టీం తిరిగి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చిండు. మనీష్ పాండే అయితే చూడాలి, మనీష్ పాండే ఛాన్సెస్ వస్తాయా రావా. వస్తే మాత్రం నిరూపించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రాహుల్ త్రిపాఠి ఉన్నాడు. రాహుల్ త్రిపాఠి కూడా ఆన్ అండ్ ఆఫ్ ఆడుతున్నాడు. ఛాన్సెస్ వస్తాయా రావా తెలియదు, కాకపోతే రాహుల్ త్రిపాఠి మంచి ప్లేయరే. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ నేలన్. T20 వరల్డ్ కప్లో ఎంత విధ్వంసం సృష్టించడో చూసిరు కదా. 100 రన్స్ 33 బాల్స్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిండు. మంచి పీక్ ఫామ్లో ఉన్నాడు ఫిల్ నేలన్ అయితే. ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్కి వచ్చేస్తాడు, కళ్ళు మూసుకొని వచ్చేస్తాడు ఖాళీ. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ నేలన్ వీళ్ళకి వికెట్ కీపర్ కూడా ఉన్నాడు ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి అయితే తేజస్వి సింగ్ ఉన్నాడు. తేజస్వి సింగ్ ఏంటంటే వీళ్ళకి ఇండియన్ వికెట్ కీపింగ్ ఆప్షన్ ఉంటాడు. ఒకవేళ ఫారెనర్ వద్దు అని అనుకుంటే ఇండియన్ వికెట్ కీపింగ్ ఆప్షన్ ఇస్ తేజస్వి సింగ్. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బ్యాట్స్మెన్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిమ్ సర్ఫెట్ కూడా న్యూజిలాండ్ ఓపెనరు. మంచి ఫిల్ నేలన్కి పార్ట్నర్ అనుకోండి, మంచి ఓపెనరు. వరల్డ్ కప్లో కూడా మంచి పర్ఫామ్ చేసిండు. రీసెంట్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. సో టిమ్ సర్ఫెట్ కూడా చాలా మంచి ఓపెనర్. నెక్స్ట్ వచ్చేసి ఆల్రౌండర్స్ చూద్దాం. ఫస్ట్ ఆల్రౌండర్ వచ్చేసి అంకుల్ రాయ్. పేస్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా ఆడతాడు, చాలా మంచి ఆల్రౌండర్. లాస్ట్ ఇయర్ కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి రచిన్ రవీంద్రన్ ఉన్నారు వీళ్ళ ఆప్షన్లో. వీళ్ళ దగ్గర అయితే న్యూజిలాండ్ కోర్ అయితే చాలా ఉంది. ఫిల్ నేలన్, టిమ్ సర్ఫెట్ అండ్ రచిన్ రవీంద్ర అయితే ఐపీఎల్లో ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఆడలేదు. కాకపోతే మంచి ఆల్రౌండింగ్ ఆప్షను. బౌలింగ్ మంచి చేస్తాడు. డబ్ల్యూసీలో కూడా చూసిరు, మంచి బౌలింగ్ బ్యాటింగ్. సో మంచి ఆల్రౌండింగ్ ఆప్షను. కానీ ఫిల్ నేలనే ముందుంటాడు. రచన ఫిల్ నేలన్ అంటే ఫిల్ నేలన్ ఈస్ అహెడ్ నౌ. సో నెక్స్ట్ అయితే రమన్దీప్ సింగ్ అయితే మంచి ఫినిషర్. వీళ్ళకి ఫినిషర్ వస్తాడు, బౌలింగ్ కూడా వేస్తాడు. అండ్ మీరు ఫీల్డింగ్ అబ్జర్వ్ చేస్తే రమన్దీప్ పట్టిన క్యాచ్లు అయితే ఇప్పటికీ అవి కళ్ళు చెదిరే క్యాచ్లు అసలు. సో మంచి అడిషన్, పక్కా ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండే ప్లేయరు. నెక్స్ట్ వచ్చేసి క్యామరాన్ గ్రీన్. ఏకంగా 25 కోట్లకు కొన్నారు క్యామరాన్ గ్రీన్ని. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ఒక సెంచరీ కూడా కొట్టున్నాడు ఏదో మ్యాచ్లో. క్యామరాన్ గ్రీన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అటు పేస్ బౌలింగ్ ఎట్లా వేస్తాడనేది చూడాలి. అండ్ ఒక నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 5 వచ్చి ఎట్లా బ్యాటింగ్ ఆడతాడు, ఇన్నింగ్స్ని ఎట్లా ప్లేస్ చేస్తాడు అనేది కూడా చూడాలి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ కూడా ఉండొచ్చు. మంచిగా గతంలో ఆర్సీబీకి ఎంఐకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. కేకేఆర్ కూడా అట్లనే ఇవ్వాలని కోరుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సునీల్ నారాయణ్ పోయిన సీజన్లో అయితే ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఆడలేదు. సో సునీల్ నారాయణ్ అయితే ఓపెనింగ్ కానీ బౌలింగ్ కానీ, లాస్ట్ ఇయర్ బౌలింగ్ అయితే బాగా చేసిండు, కానీ ఓపెనింగ్లోనే మరీ ఫెయిల్ అయిపోయాడు. కానీ ఓపెనింగ్ 2024 సీజన్లో కప్పు కొట్టిన సీజన్లో ఎట్లయితే వేసిండో ఆ విధంగా మాత్రం ఈ సీజన్లో ఆడిండంటే వన్ హ్యాండెడ్ వెళ్ళిపోతాడు. అంటే ఒక్కడే టీముని లాక్కొస్తాడు ఖాళీ. అంత స్కోప్ ఉంది సునీల్ నారాయణకి.
చూద్దాం మా వెంకటేష్ సునీల్ మళ్ళీ వస్తాడా రాడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి దక్ష్ కమ్రా, ఇండియన్ ఆల్రౌండర్, డొమెస్టిక్లో పర్ఫార్మెన్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సార్థక్ రంజన్. వీళ్ళందరూ ఏంటంటే బ్యాకప్స్, కానీ అంత పర్ఫెక్ట్ బ్యాకప్స్ అని చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి బౌలర్స్ చూస్తే, బౌలర్స్లో ఫస్ట్ అయితే వైభవ్ అరోరా అయితే లాస్ట్ 2 సీజన్స్ వీళ్ళకి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. చెప్పాలంటే లాస్ట్ 3 సీజన్స్ 23లో అంత ఆపర్చునిటీస్ అయితే రాలేవు, కానీ 24లో అయితే మంచి కాంట్రిబ్యూషన్ ఉన్నాయి. ఆ కప్పు గెలిచినప్పుడు మంచి కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అండ్ 25లో కూడా చాలా బాగా చేసిండు. పవర్ ప్లేలు వేస్తాడు, డెత్లో కూడా రన్స్ ఆపిండు. చాలా మంచి బౌలర్, మంచి వేరియేషన్స్ ఉన్నాయి. స్లో బాల్స్ మంచిగా వేస్తాడు. సో ఈసారి అయితే పెద్ద అసెట్ అవుతాడు వైభవ్ అరోరా. డైరెక్ట్ ప్లేయింగ్ 11 బౌలరే. నెక్స్ట్ వచ్చేసి హర్షిత్ రాణా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కాకపోతే నేను ఈ వీడియో చేసే టైంకి న్యూస్ ఏమొచ్చిందంటే హర్షిత్ రాణా ఈజ్ రూల్డ్ అవుట్ ఆఫ్ 2026 IPL అని చెప్పి. సో సాడ్. ఐ హోప్ హీ రికవర్స్ వెరీ సూన్. చాలా మంచి ప్లేయర్, మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్. 2027 IPLకి చాలా స్ట్రాంగ్గా రావాలని కోరుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఉమ్రాన్ మాలిక్ అయితే ఒక సెన్సేషన్ అయిపోయి మళ్ళీ డీలా పడిపోయిండు. పేస్ సెన్సేషన్ అయిపోయి అంతా అయిపోయి ఇండియన్ టీం వరకు వచ్చి మళ్ళీ మొత్తం కనబడకుండా అయిపోయిండు. ఛాన్సెస్ వస్తాయో రావా డౌటే. ఒకవేళ ఛాన్స్ వస్తే మాత్రం నిరూపించుకోవాలి. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఉమ్రాన్ మాలిక్ ఆ పేస్ బౌలింగ్ చూసి, ఆ ఫామ్ చూసి. సో ఉమ్రాన్ మాలిక్ కూడా మంచిగా ఆడాలని కోరుకుందాం. నెక్స్ట్ అయితే వరుణ్ చక్రవర్తి T20 వరల్డ్ కప్ గెలిచి వస్తున్నాడు. చాలా జోష్ మీద ఉన్నాడు. మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ 1-2 ఇయర్స్ చూస్తే మామూలు పర్ఫార్మెన్స్ లేదు, సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ వరుణ్ చక్రవర్తి అయితే వీళ్ళ ప్రీమియర్ స్పిన్నరు. ఎందుకంటే నారాయణ అన్నట్టయినా వేరియేషన్ చేస్తాడు. కాకపోతే వీళ్ళకు ప్యూర్ మిస్టరీ స్పిన్నర్ ఓర్రా బాబు అంటే వరుణ్ చక్రవర్తి. ఇద్దరు కూడా మిస్టరీ స్పిన్నర్లే. కాకపోతే ఇప్పుడు నేను రేట్ చేయాలంటే వరుణ్ చక్రవర్తి ఈజ్ అన్ వెరీ గుడ్ ఫామ్. సో వరుణ్ చక్రవర్తి విల్ బీ వెరీ కీ ఇన్ ద హిడెన్ గార్డెన్స్. ఏడికైనా మీకు ఏ స్పిన్ పిచ్ల మీదకి పోయినా, పేస్ పిచ్ల మీదకి పోయినా, ఏ పిచ్లో అయినా వరుణ్ విల్ బీ కీ టు ద KKR. నెక్స్ట్ వచ్చేసి మతీషా పతిరాణన్ కూడా వీళ్ళు చాలా ఎక్స్పెన్సివ్గానే కొన్నారు. లాస్ట్ ఇయర్ అంతా పర్ఫామ్ చేయలేకపోయినా కూడా బాగానే నమ్మకం ఉంచిర్రు. మతీషా పతిరాణ అయితే ఈసారి వీళ్ళకి డెత్లో కానీ వస్తాడు. ఎప్పుడు వస్తాడు మతీషా? 13th ఓవర్ 12th ఓవర్ తర్వాత వస్తాడు. లాస్ట్లో ఆ కోటా వేసేస్తాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవచ్చు. డైరెక్ట్ బౌలింగ్ మొబైల్ ఫస్ట్ ఉంటే డైరెక్ట్ ప్లేయింగ్ 11 ఉంటాడు. సో మతీషా పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మిస్టేక్ ఏం చేశాను అంటే ముస్తాఫిజర్ రహమాన్ అయితే BCCI తీసేసింది. అంటే బ్యాన్ చేసిర్రు, బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎవరు ఉండొద్దు అని చెప్పి. మనకు వాళ్ళకి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని చెప్పి. ముస్తాఫిజర్ ప్లేస్లో అయితే వీళ్ళకి జింబాబ్వే ప్లేయర్ ఒకతను వచ్చిండు. ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆ ప్లేయర్ కూడా చాలా మంచి ప్లేయర్. లాస్ట్ ఇయర్ RCBకి ఆడిండు, 6 foot 8 inches. సో జింబాబ్వే తరపున WCలో కూడా మంచి పర్ఫార్మెన్సెస్ అయితే చేసిండు. నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ త్యాగి, ఇండియన్ బౌలర్. మంచి స్కోప్ ఉన్న బౌలర్. పవర్ ప్లేలో కానీ ఎక్కడైనా వేస్తాడు. కానీ బ్యాకప్ బౌలరే. అండ్ వైభవ్ అరోరాకు కానీ వీళ్ళకి బ్యాకప్ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ సోలంకి. ఈయన కూడా పేస్ బౌలరే, మ్యాక్సిమం బ్యాకపే. నెక్స్ట్ వచ్చి ఆకాశ్దీప్ ఎటువంటి ఫామ్లో ఉన్నాడో మీరు చూసిర్రు టెస్ట్లలో కానీ ఇండియాకి. కానీ IPLలో లాస్ట్ ఇయర్ లక్నోకి ఉన్నాడు. కాకపోతే అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే రాలేవు, అంత ఛాన్సెస్ కూడా రాలేవు. సో ఆకాశ్దీప్కి అయితే ఈ సీజన్ బ్రేక్అవుట్ సీజన్ కావాలనే కోరుకుందాం. ఎందుకంటే ఈ సీజన్ హర్షిత్ రాణా లేడు. హర్షిత్ రాణా ఎవరు? మీకు నెంబర్ 8లో వచ్చి ఏ బౌలర్ హూ క్యాన్ బ్యాట్ ఆల్సో. సో ఆకాశ్దీప్ కూడా అలాంటి బ్యాట్స్మెనే, అంటే అలాంటి బౌలరే. అంటే ఏ బౌలర్ హూ క్యాన్ గివ్ సమ్ రన్స్ ఆల్సో, హీ క్యాన్ బ్యాట్. మీరు చూసిర్రు టెస్ట్లలో ఎట్లా బ్యాటింగ్ చేసిండు ఆకాశ్దీప్ ఆయన. సో మంచి బ్యాటింగ్ ఉంది కాబట్టి ఆకాశ్దీప్ పవర్ ప్లే వేస్తాడు. సో పవర్ ప్లేలో ఉపయోగపడతాడు, బ్యాటింగ్ ఉపయోగపడతాడు. సో పక్క 11 ఉండే ప్లేయరే. నెక్స్ట్ వచ్చేసి నేను 11 ఇస్తున్నా. నేను నా ఒపీనియన్ ప్రకారం KKR బెస్ట్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఫిన్నెలని పెట్టినా. ఫిన్నెలని ఉన్న ఫామ్లోకి అయితే ఖచ్చితంగా ఫస్ట్ 11లోకి వచ్చేసేయాలి. అండ్ నేను వికెట్ కీపింగ్ కూడా నేను ఫిన్నెలనే సెలెక్ట్ చేసుకున్నా. సో నెంబర్ 1 అయితే నేను ఫిన్నెలన్కి ఇచ్చిన. మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో అయితే ఒక 14 మ్యాచ్లు, ఇప్పుడు 16 మ్యాచ్లు అయితే ఛాన్సులు వచ్చినాయంటే ఖచ్చితంగా ఒక 500-600 రన్ వెళ్ళిపోతుంది. అలాంటి ఫామ్లో ఉన్నాడు ఫిన్నెలన్ అయితే. ముందుగా ఇంకా ఈడెన్ గార్డెన్ అంటే ఆ పిచ్ ఇట్లా బ్యాట్ ఇట్లా కొడితే ఇట్లా అవుట్ ఫీల్డ్ సూపర్ ఉంటుంది కాబట్టి ఇంకా ఫిన్నెలన్ బాగా సూట్ అవుతుంది ఆ పిచ్ అయితే.
నెక్స్ట్ వచ్చి నారాయణ్ ఎప్పటి నుంచో ఉన్నాడు ఓపెనర్గా కేకేఆర్కి. ఈసారి కూడా ఓపెనర్గానే ఉంటాడు, ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సెట్ అవుతుంది. ప్లస్ ఓపెనర్గా ఉన్నప్పుడే సునీల్ నారాయణ్ కేకేఆర్కి కానీ బాగా పర్ఫామ్ చేసిండు. సో ఇప్పుడు కూడా ఆ ఓపెనర్ వండి వీళ్ళిద్దరు ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేయాలనే చూద్దాం. సో ఎక్స్ప్లోసివ్ ఉంటుంది వీళ్ళిద్దరు ఓపెన్ చేస్తే. నెక్స్ట్ అయితే అజింక్య రహానే. వీళ్ళిద్దరు ఎక్స్ప్లోసివ్గా అయిపోయి ఎవరైనా ఒకరు అవుట్ అయితే అజింక్య రహానే అనేటైనా యాంకర్ చేయడానికి పనికి వస్తుంది, లేదంటే యాక్సిలరేట్ కూడా చేస్తాడు రహానే. అండ్ క్యాప్టెన్ కూడా రహానే. నెంబర్ 3లా చాలా మంచి రికార్డు ఉంది, నెంబర్ 3లా మంచిగా ఆడతాడు. సో డొమెస్టిక్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి, సయ్యద్లో బాగా ఆడిండు. నెక్స్ట్ అయితే అంక్రిష్ రఘువంశీ. అంత ఆపర్చునిటీస్ రాలేవు ఇప్పటివరకు, కాకపోతే ఈ సీజన్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. కాబట్టి మంచిగా యూజ్ చేసుకోవాలి. యంగ్స్టర్, మంచి స్కోప్ ఉంది. ఫ్యూచర్లో ఇండియన్ టీం కూడా చాలా పెద్ద అసెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నెంబర్ 4లో అయితే ఆడాలి. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు, మంచి బ్యాట్స్మెన్. నెక్స్ట్ వచ్చేసి క్యామరన్ గ్రీన్ని వీళ్ళు ఆల్మోస్ట్ 25 కోట్లు పెట్టారు. 11 లేకపోతే బాగుండదు, 100% ఉండాలి. మంచి ప్లేయరు, ప్రతి ఒక్క టీం కూడా మా టీంలో ఉండాలనుకునే ప్లేయరు. బ్యాటింగ్ చేస్తాడు, ఇన్నింగ్ స్టెబిలిటీ చేస్తాడు, అంటే వికెట్లు పడితే ఆపుతాడు, మళ్ళీ యాక్సలరేట్ చేస్తాడు, లైన్గా ఒక 2-3 సిక్స్లు కొట్టాలంటే కొడతాడు. ప్లస్ బౌలింగ్ చేస్తాడు. అండ్ టాల్ ఫీల్డరు, మంచి క్యాచ్లు, మంచి రన్అట్లు కూడా చేసిండు గతంలో ఐపీఎల్లో కూడా. సో చాలా మీకు ఎట్లా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది క్యామరన్ గ్రీన్ లాంటి ప్లేయర్ అయితే. మొత్తం ఏంటంటే ఆల్ బేసెస్ కవర్డ్ అనే లాంటి ప్లేయర్. నెక్స్ట్ వచ్చేసి రింకు సింగ్ అయితే వీళ్ళకి ఫినిషర్గా ఉంటాడు. రింకు సింగ్ అయితే రీసెంట్గా చాలా బ్యాడ్ ఇన్సిడెంట్లు జరిగినాయి రింకు సింగ్కి. అవన్నీ అధిగమించి పెద్ద కంబ్యాక్ ఇస్తాడని అయితే నేను అనుకుంటున్నా. మొత్తం చూపించాలి, ఆ 5 6లు ఎట్లయితే కొట్టిండో అంతకు మించి పర్ఫార్మెన్స్ చేసి ఈ సీజన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఇంకో కొంచెం ముందే వస్తే అంటే కొంచెం ఇంకా ఒక నెంబర్ 5లో కానీ అట్లా ముందే వస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం రొటేట్ చేయాలి రింకుని కూడా, మరీ కిందికి అయితే చేయొద్దు లాస్ట్ ఇయర్ లాగా. సో నెక్స్ట్ అయితే రమణ్దీప్ సింగ్ కూడా మంచి ఆల్రౌండర్, వీళ్ళకి మంచి ఫీల్డర్ కూడా, మంచి ఫినిషర్స్ ఇచ్చిండు. అంటే లాస్ట్ ఓవర్లో కూడా ఒక 20-25 రన్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్లో అయితే. సో మంచి ఆప్షన్ అవుతాడు, పేస్ కూడా వేస్తాడు, ఏమంటే స్లోవర్ బాల్స్లో స్పెషలిస్ట్. సో నెక్స్ట్ అయితే ఆకాశ్దీప్ గురించి ఇంతకుముందు చెప్పినాం. ఆ అర్జిత్ రాణా రోల్ని ఫిల్ చేయాలంటే ఎవరు కనిపిస్తున్నారు రా బాబు అంటే ఓన్లీ ఆకాశ్దీపే కనిపిస్తున్నాడు నాకైతే. ఏ బౌలర్ ఈజ్ ఇండియన్ పేసర్, ఈ క్యాన్ బౌల్ ఇన్ పవర్ ప్లే, ఈ క్యాన్ బౌల్ ఇన్ మిడిల్ ఓవర్స్, అండ్ ఈ క్యాన్ ఆల్సో బ్యాట్ అంటే వన్ అండ్ ఓన్లీ ఆకాశ్దీప్ ప్రజెంట్ అయితే కేకేఆర్ స్క్వాడ్లో. సో ఆకాశ్దీప్ అయితే బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు, లాస్ట్లో వచ్చి ఒక 2-3 6లు 4లు కొట్టాలన్నా కొడతాడు. నెక్స్ట్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి, వీళ్ళకి లీడ్ స్పిన్నర్ వరుణ్ అయితే. ఎందుకంటే మీరు చూసిర్రు డబ్ల్యూసీలో ఎట్లా పర్ఫామ్ చేసిండు, ప్రతి ఒక్కటి మిస్టరీ స్పిన్నరు. నెక్స్ట్ వచ్చేసి మదీషా పత్రానా ఏంటంటే డెత్ స్పెషలిస్ట్. మొత్తం మీకు ఒక 12-13 ఓవర్స్ అయినాక వస్తాడు, మొత్తం ఇక డెత్ ఓవర్స్ రన్స్ ఆపాలరా బాబు అంటే మతీషా పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వైభవ్ అరోరా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. వీళ్ళకైతే ఒక ప్రీమియం పేసర్లా ఉంటాడు, మంచి వేరియేషన్స్ ఉన్నాయి, మొత్తం వేరియేషన్స్ పైన ఉంటుంది వైభవ్ అరోరా అయితే. సో చూడాలి ఎట్లా అయిపోతుందో. ఇదైతే నా బెస్ట్ 11 నా తెలిసినంత వరకు, నా ఒపీనియన్లో ఇదైతే బెస్ట్ 11. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్ వచ్చేసి నేనైతే రాహుల్ త్రిపాఠి, మనీష్ పాండేని ఇచ్చిన. ఎందుకంటే మీకు ఇక్కడ నెంబర్ 8లో ఆకాశ్దీప్ ఉన్నాడు, ఆ నెంబరే అంటే ఆడి వరకే ఉంది బ్యాటింగ్, మధ్యలో ఎవరైనా మీరు ఆడించుకోవాలంటే ఆడించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫారెన్ ప్లేయర్స్లో నేను 4 ఆప్షన్స్ అయిపోయినాయి, ఫిన్ ఎలన్, సునీల్ నరేన్, క్యామరన్ గ్రీన్ అండ్ మతీషా పతిరానా. సో ఇండియన్ బ్యాటర్ ఎవరైనా ఆడించవచ్చు. సో ఇదైతే నా బెస్ట్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్. నెక్స్ట్ అయితే కేకేఆర్ మేజర్ స్ట్రెంగ్స్ అయితే చూద్దాం. నా ప్రకారం అయితే వీళ్ళకు 3 స్ట్రెంగ్స్ అయితే నేను ఫైండ్ చేసిన. ఫస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఎక్స్ప్లోసివ్ ఆల్రౌండర్స్. ఒక్కసారి మీరు వీళ్ళ ఆల్రౌండర్స్ చూడండి, రచిన్ రవీంద్ర, క్యామరన్ గ్రీన్, ఇంకా సునీల్ నరేన్, వీళ్ళు ముగ్గురు కూడా వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్స్. అండ్ ముగ్గురు కూడా ఒక ఎక్స్ప్లోజివ్. రచిన్ రవీంద్ర కానీ అంటే బ్యాటింగ్లో ఇట్లా కొడుతూనే ఉంటాడు, స్టార్టింగ్ బాల్ నుంచి అటాక్ చేస్తూనే ఉంటాడు, అండ్ బౌలింగ్లో కూడా సేమ్, అండ్ ఫీల్డింగ్ కూడా. క్యామరన్ గ్రీన్ కూడా అలాంటి ఆల్రౌండరే. ఒక అతను అయితే న్యూజిలాండ్, ఇంకో అతను ఆస్ట్రేలియా, అండ్ ఇంకో అతను వెస్టిండీస్. సునీల్ నారాయణ అయితే ఈ టీంకి ఎప్పటి నుంచో ఎక్స్ప్లోసివ్ ఆల్రౌండర్గా ఉన్నాడు. సో ఈ ముగ్గురు కూడా ఒకటే టీంలో ఉండడం అనేది కేకేఆర్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ముగ్గురు కూడా కలిసికట్టుగా పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం ఈ సీజన్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ వెళ్ళడం అయితే 100%. నెక్స్ట్ వీళ్ళకి మేజర్ స్ట్రెంగ్త్ ఏంటంటే డెత్ బౌలింగ్.
మీరు ఒకసారి డెత్ బౌలింగ్ చూడండి. మదీషా పతిరానా ఉన్నాడు, వైభవ్ అరోరా ఉన్నాడు అండ్ సునీల్ నరేన్ కూడా డెత్ ఓవర్స్ లేస్తాడు. మీరు సునీల్ నారాయణ్ 20th ఓవర్ వేసిన సందర్భాలు ఉన్నాయి, 16th ఓవర్ వేసిన సందర్భాలు ఉన్నాయి. సో డెత్ బౌలింగ్ అనేది చాలా బాగుంది. కానీ ఆ పర్ఫార్మెన్సెస్ వేస్తే మాత్రం పతిరానా కానీ, వైభవ్ కానీ, సునీల్ కానీ ఆ డెత్ బౌలింగ్లో ఆ పర్ఫార్మెన్స్ చేస్తే అవతల బ్యాట్స్మెన్ అయితే కొట్టలేరు, రన్స్ కొట్టలేరు, డెత్ ఓవర్స్లో కొట్టలేరు. సో ఇదొక మేజర్ ప్లస్ పాయింట్ వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఫినిషర్స్. మీరు వాళ్ళ ఫినిషర్స్ని చూస్తే క్యామరన్ గ్రీన్ నుంచి మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్లో ఒకతను ఆడేతాడు. ఎవరు, అది రాహుల్ త్రిపాఠి కావచ్చు, మనీష్ పాండే కావచ్చు. ఆడ నుంచి చూస్తే డెప్త్ చూసుకోండి, రింకు సింగ్, క్యామరన్ గ్రీన్ అండ్ రమన్దీప్ సింగ్, ఆకాశ్ దీప్ వరకు ఉంది. సో ఫుల్ ఫినిషర్స్ ఉన్నారు, అందరు కూడా ప్రూవ్ అండ్ ఫినిషర్స్. సో ఇది చాలా బెనిఫిట్ అవుతుంది కేకేఆర్కి. నెక్స్ట్ అయితే వీళ్ళ మేజర్ వీక్నెస్ అయితే చూద్దాం. వీళ్ళ మేజర్ వీక్నెస్ ఏంటంటే క్యాప్టెన్సీ ప్రెజర్. రహానెకి అయితే చాలా క్యాప్టెన్సీ ప్రెజర్ ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ కూడా రహానే క్యాప్టెన్సీలో ఈ టీం క్వాలిఫై కాలేదు. కాబట్టి ఈసారి అయితే రహానే మంచి టీం వచ్చింది, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా బాగుంది టీం. కాబట్టి ఈసారి ఆ ప్రెజర్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు రహానే, డీసెన్స్ ఎట్లా తీసుకుంటాడు, ప్లేయర్స్ని ఎట్లా ఆడిపిస్తాడు అండ్ ఆ బ్యాకప్స్ని కానీ ఇమీడియట్ ఒక మ్యాచ్ ఓడిపోతే నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా చేంజెస్ చేస్తాడు అనే దానిపైన డిపెండ్ అయిపోతుంది. సో రహానే క్యాప్టెన్సీ అనేది ఒక వీక్నెస్గా ఉంది. అంటే బాగా చేస్తాడు రహానే, కాకపోతే హ్యాండిల్ చేయాలి అందరినీ కూడా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకైతే వీక్నెస్ ఏంటంటే స్పిన్ బ్యాకప్. వరుణ్ చక్రవర్తి మిస్టర్ స్పిన్నే, నరేన్ కూడా మిస్టర్ స్పిన్నే. వీళ్ళిద్దరి తర్వాత ఒక స్ట్రాంగ్ ఇండియన్ ఆప్షన్ బ్యాకప్గా అయితే లేదు. అంటే ఒక మంచి స్పిన్నర్ వీళ్ళిద్దరు ఒకవేళ ఇంజురీ అయినా కానీ మన అయినా కానీ ఒక స్ట్రాంగ్ బ్యాకప్ స్పిన్ ఆప్షన్ అయితే లేదు. సో అదొక్కటైతే లోడ్గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఎక్స్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఎక్స్ ఫ్యాక్టర్స్ అయితే నేను చూసి ముగ్గురు ఉన్నారు. అంక్రిష్ రఘువంశీ, ఫిన్నెల్ అండ్ క్యామరన్ గ్రీన్. అంక్రిష్ రఘువంశీ ఎందుకంటే ఈసారి బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, యంగ్స్టర్ పర్ఫామ్ చేస్తే మాత్రం కేకేఆర్ ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు ఖచ్చితంగా. అంటే మీరు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కొడితేనే కదా అది ఎక్స్ ఫ్యాక్టర్. అండ్ ఫిన్నెలన్ కూడా అసలు పిక్చర్లో లేడు, సడన్గా WCలో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, ఇప్పుడు ఖచ్చితంగా 11లోకి వచ్చేస్తాడు. పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం ఈ సైడ్ అయితే అగ్రెసివ్ సైడ్ అయిపోతుంది. అండ్ క్యామరన్ గ్రీన్ కూడా సేమ్. క్యామరన్ గ్రీన్ మీద ఆల్రెడీ IPLలో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి క్యామరన్ గ్రీన్కి అయితే. సో జస్ట్ ఏంటంటే అది మెయింటైన్ చేయాలి, అది మెయింటైన్ చేస్తే చాలు. వీళ్ళు ముగ్గురు అయితే కేకేఆర్ ఎక్స్ ఫ్యాక్టర్స్గా మారి కేకేఆర్ని ప్లే ఆఫ్స్ కానీ కప్పు కొట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. టీం అయితే కలెక్టివ్గా పర్ఫార్మెన్స్ చేస్తే కప్పు కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈసారి చెప్తున్నా టీంలన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఏ టీం ఎట్లా ఆడుతుంది అనేది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదైతే నా కేకేఆర్ అనాలిసిస్. మీకు ఎట్లా అనిపించింది? మీ 11 ఎవరు ఉంటే కమెంట్ చేయండి అండ్ మీ ఇంపాక్ట్లో ఎవరో కమెంట్ చేయండి. ఇంకా అన్ని వీడియోలు కూడా వస్తుంటాయి, ప్రతి ఒక్క స్క్వాడ్ కూడా వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి BCT ఛానల్కి. జై హింద్.